అరే ఇంకో ప్రూఫ్ దొరికిందంట మనమంతా సిమ్యులేషన్లో ఉన్నామని. ఏమంటున్నావు? అది 2001 ఇంగ్లాండ్లో ఒక 10 years అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఒక రోజు ఏం చేసిందంటే ఒక బెలూన్ని గాల్లో వదిలేసింది. ఆ బెలూన్ మీద ఏమని రాసిందంటే తన పేరు, అడ్రస్ అన్ని రాసింది. అండ్ అంతేకాకుండా ఈ బెలూన్ కనుక మీలో ఎవరికైనా దొరికితే ప్లీజ్ నాకు పంపించండి అని రాసింది. కొన్ని రోజుల తర్వాత ఈ బెలూన్ అనేది దాదాపు 120 మైల్స్ వెళ్ళింది. అండ్ వెళ్ళి అక్కడ ఇంకో 10 years పాపకు దొరికింది. ఆమె పేరు కూడా లారా బక్స్టనే. ఇందులో పెద్ద సస్పెన్స్ ఏముందిరా, ఒకటే కంట్రీలో ఫుల్ మంది పేర్లు సేమ్ ఉంటాయి కదా. అదే అందరూ అంతే అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరు కలిసినప్పుడు మాత్రమే రియల్ షాక్ ఏంటో బయటపడ్డది. షాకా? వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ సేమ్ హైట్, వాళ్ళిద్దరి కళ్ళు సేమ్గా ఉన్నాయి, ఇద్దరి బిహేవియర్ కూడా సేమ్గా ఉంది. అండ్ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు పెంచుకుంటున్న పెట్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి. ఒక బ్లాక్ లాబ్రడార్, ఒక ర్యాబిట్ అండ్ ఒక గున్యా పిగ్. వాట్, ఇన్ని సిమిలారిటీస్ మ్యాచ్ చేయడం 1,000,000 మందిలో ఒక్కరు కూడా కాదు గారా? ఎగ్జాక్ట్లీ, వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం కలిసినప్పుడు పింక్ టీ షర్ట్ అండ్ జీన్స్ వేసుకున్నారు. అన్బిలీవబుల్. ఇప్పుడు ఎప్పుడా ఇది నిజంగా కోయిన్సిడెన్సా లేక మనమంతా వేరే వాళ్ళ సిమ్యులేషన్లో బతుకుతున్నామా?